నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మరొకసారి ఇలా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు నేను మీతో పంచుకోవలసిన అంశం ఏమిటంటే, ఈ భూమి మీద ఏది శ్రేష్టమైనది మనిషికి అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ప్రియ దేవుని పెట్టారు. అయితే మాట వినుట చాలా శ్రేష్టమని మరి నేను చెప్తున్నాను. ఇది నేనే కాదు కానీ మరి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం కూడా ఈ మాటని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 15:22 ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని మరి ప్రవక్త అయిన సమూయేలు రాజైన సౌలుకి, ప్రియ దేవుని బిడ్డలారా, సెలవిస్తున్నాడు. నిజంగా మనం ఆలోచన చేయాలి. రాజు అయిన సౌలుని దేవుడు ప్రేమించి తన జనుల మీద రాజుగా నియమించాడు. అయితే ఒకానొక దినమున దేవుడు ఒక ఆజ్ఞ మరి సౌలుకి తెలియజేశాడు. అమాలేకుల విషయంలో, అమాలేకులు ఎవరనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు వాళ్ళ శత్రువులు. అనేక మార్లు ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళ ద్రోహం చేశారు. ఆ విషయం మీద ఒక ఆజ్ఞ సౌలుకి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆజ్ఞను మరి విసర్జించి తన ఆలోచన చెప్పిన జరిగించినప్పుడు దేవునికి మరి కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సౌలుని రాజుగా ఉండకుండా రాజ్యాధికారం నుండి ఆయన తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. ఆ రోజు మీ అందరికీ తెలుసు, అనాదిలో మరి అవ్వ ఆదాములైన మన పితరులు కూడా దేవుడి మాటని విసర్జించారు. దేవుడి మాటను లెక్క చేయకుండా వాళ్ళ పాపం చేసినప్పుడు ఆ పాపం మనుషులందరినీ కూడా మరణానికి అప్పగించింది. ఆ మరణం ఈరోజు మన అందరం కూడా అనుభవించవలసి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? మాట వినకపోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం చెప్తుంది, మాట వినుట శ్రేష్టము కదా అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి, ఇదే సత్యాన్ని మన పితరులు కూడా ఒక చక్కని సామెతగా మనకి చెప్పారు. పెద్దల మాట సద్దన్నం మూట అని చెప్పారు. నిజంగా సద్దన్నం తినేవారు 60-70 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, సద్దన్నంలో మరి శరీరానికి హాని ఏమి ఉండేది కాదు. చాలా బలమైన ఆహారం. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఆ సద్దన్నాన్ని పెద్దల మాటతో పోల్చారు. చూడండి, మాట వినటం మనకు మేలు. ఈ సంగతి చాలామంది ఈ రోజుల్లో వింటలేదు. తల్లిదండ్రులు మనకి మరి ఎన్నో మేలులు కలిగే మాటలు చెప్తున్నప్పుడు చాలామంది ఆ మాటలు వినక తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాటలు వింటే మనకి ఎంత మేలో మరి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చక్కగా వివరిస్తున్నాడు. సామెతల గ్రంథం 3:1-2 ఏం చెప్తున్నాడు తెలుసా? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయను. చూసారు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశమును మరువకూడదు, ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలను గైకొనకపోవటం వల్లే సౌలు రాజుగా లేకుండా పోయాడు. ఆజ్ఞలను గైకొనకపోవడం వల్లే ఆది మానవులైన పితరులైన అవ్వాదము పాపాన్ని కొని తెచ్చుకుంది. దాని ఫలితము చూశారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా భూమి మీద సుఖజీవంతో గడుపు సంవత్సరాలు మన జీవితాల్లో ఉండాలంటే, శాంతితో గడిపే దినాలు మన జీవితాల్లో ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాట వింటే మన జీవితాలకు ఎంతో మేలు. అది దేవుని మాట వింట శ్రేష్టమని మరి పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అలాగే దేవుని మాట విందాం. ఈ భూమి మీద మనం సుఖంగా, సంతోషంగా, శాంతంగా జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.